ఓలాలో కూడా వర్క్ చేశాను బెంగళూరులో అని చెప్పాను కదా, అక్కడ కాల్స్ గురించి చెప్తున్నాను అనమాట. ఒకసారి ఏమైందంటే ఒక కస్టమర్ కాల్ చేశాడు కస్టమర్ కేర్కి. పొరపాటు నా కాల్ నాకే వచ్చింది. ఏమంటే కస్టమర్ క్యాబ్ బుక్ చేసుకున్నారు, డ్రైవర్ డిలే అయిపోయాడు, కస్టమర్ వచ్చి ఫ్లైట్ మిస్ అయిపోయాడు అనమాట. ఆ ఫ్లైట్ టికెట్ ఎంత ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది కదా, 20,000 to 30,000 అలా ఉంటుంది కదా. ఆ కోపంతో కస్టమర్ కేర్కి ఆ కస్టమర్ కాల్ చేసి బండబూతులు ఇంగ్లీష్లో తిడతారనమాట. వాళ్ళని ఏమీ చెప్పడానికి ఉండదు, ఎంత కష్టమైనా సరే వాళ్ళని కన్విన్స్ చేయడమే అక్కడున్న వర్క్ అనమాట. అది ఎంత డిఫికల్టో ఒకసారి ఊహించుకోండి. డబ్బులు తిరిగి ఇవ్వడానికి కుదరదు, ఆ డ్రైవర్ని ఏం చేయడానికి కుదరదు. కస్టమర్ కోపం అయితే న్యాయమే, ఆయన్ని కన్విన్స్ చేయాలి. అది ఎంత కష్టమో ఒకసారి ఊహించండి ఎలా ఉంటుందో. అలా ఉంటాయన్నమాట కాల్స్, చాలా డిఫికల్ట్గా.